వెస్లీ ఎడ్యుకేషన్ స్కూల్ 5 సంవత్సరాల నుంచి నడిపిస్తూ జరిగింది. ప్రీ స్కూల్ మరి అనేక మంది పిల్లలకి మేము విద్యను అందించి ఒక 4 ఇయర్స్ నుంచి కూడా అంత సక్రమంగానే మేము కొనసాగిస్తున్నాం. మరి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురాకుండా ప్రిన్సిపల్ సుధారాణి, అలాగే సునీత మేడం, అలాగే మరి దేవి గారు, మరి ఆయా దేవి, వీళ్ళు కూడా మా దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చేవాళ్ళు కాదు. కొంతమంది పేరెంట్స్ మాకు చెప్పేవాళ్ళు పిల్లలను కొట్టడం జరుగుతుందండి, డిశ్చార్జ్ చూస్తున్నదని. మేము 2-3 సార్లు చెప్పి సుధా మేడం ఇలా జరగకుండా చూస్తాంలేండి జగన్ చెప్పేవాళ్ళు. కాబట్టి మేము ఫీజులు తగ్గించి తీసుకునేవాళ్ళం. ఇది బిజినెస్ ఎప్పుడు కూడా మేము చేయలేదు. ఫీజులు తగ్గించి ఆర్టిజం, అలాగే ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ కూడా మేము నడిపిస్తూ జరిగేది. మరి ఒక మధ్యతరగతి వాళ్ళకి, అలాగే పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈ స్కూల్ని నడిపిస్తూ జరిగింది. మరి అలాగే ఒక 25 lakhs బిట్ చేసి ఆ లెక్కలన్నీ కూడా మరి రాసామని చెప్పేవాళ్ళు, కానీ మాకు లెక్కలు చూపించేవాళ్ళు కాదు. చేతులు డబ్బులు తీసుకునేవాళ్ళు. మరి స్కానర్ పెడితే స్కానర్ నాకు కొద్ది డబ్బులు వేపించి చేతికి ఇస్తున్నారండి, నా ఫోన్పే అలవాటు అయిపోయింది, నా ఫోన్కే వేస్తున్నారండి అని చెప్తూ అలా 3 years నుంచి 25 lakhs మిస్ చేస్తూ జరిగింది. కాబట్టి నేను పిల్లల పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, వీళ్ళిద్దరు పేరెంట్స్ పిల్లల గురించి చెప్పారు, కొట్టారు, మరి స్కూల్కి రావద్దని. నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా, స్కూల్ని అభివృద్ధి చేయాలి, 10 మంది ఇంకా బతికేట్టు మనం మరి దారి చూపించాలని నేను వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు ఇంకా ఎన్నట్టయిన వాళ్ళు కానీ మళ్ళీ పట్టించుకునేవాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క వెస్లీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున మీ అందరూ తెలియజేసేది ఏంటంటే, మళ్ళీ స్కూల్ కొనసాగుద్ది, మీరు అందరూ పిల్లల్ని తీసుకురండి. ఈ పిల్లలు మరి స్కూల్ మూసారు, స్కూల్ మరి ఇట్లా తీరు అని చెప్తాం జరిగింది. తప్పకుండా స్కూల్ రన్నింగ్లో ఉంది, మేము ఎప్పుడు మూసేయలేదు. కాబట్టి ఇలాంటి చీటింగ్, ఇలాంటి దొంగ పనులు ఇంకెప్పుడు జరగకుండా ప్రభుత్వం వారు కానీ, మీడియా మిత్రులు కానీ ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జైనా. నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆర్టిజం కిడ్స్, వీళ్ళని లాడీ కిడ్స్లో జాయిన్ చేశాను. అయితే నేను జాయిన్ చేసినప్పుడు 1 month వరకు బాగానే పిల్లలకి క్లాసులు చెప్పారు. తర్వాత నన్ను మనీ అడగడం మొదలుపెట్టారు. అడిగితే నేను సార్కి ఇస్తాను, సార్కి పే చేస్తాను, ముందు మా పిల్లలకి క్లాసులు చెప్పండి అని చెప్పడం జరిగింది. అయితే సార్తో మాట్లాడడానికి ఏమీ లేదు, అంతా మాదే మెయింటెనెన్స్, అంతా మాకే పే చేయాలి, మాకు డబ్బులు ఇస్తేనే మీ పిల్లలకి క్లాసులు చెప్తాము అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. అయితే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి చెప్పాను, మనీ ఇప్పుడు కాకపోయినా 2 days తర్వాత అయినా సరే నేను పే చేస్తాను, ముందు మా పిల్లలకి క్లాసులు చెప్పండి, మీరు క్లాసులు చెప్పకుండా ఆపిస్తే ఎలాగా అని. అలా కాదు, నాకు క్యాష్ ఇస్తేనే నేను పిల్లలకి క్లాసులు చెప్తాను, లేకపోతే చెప్పాను అని చెప్పి పూర్తిగా క్లాసులు చెప్పడం మానేశారు. సుధా మేడం, ఈ సునీత మేడం, ఆ ఆయా ఉంది కదా, వీళ్ళు ముగ్గురు ఒకటి. వాళ్ళ మాటలు విని కనీసం మా పిల్లలకి స్కూల్కి పంపిస్తే ఆయా మా పిల్లలు వాష్రూమ్కి వెళ్ళినా కూడా పట్టించుకోకుండా, వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయకుండా, వాళ్ళకి స్నాక్స్ ఇచ్చినా పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మేము ఏదైనా మాట్లాడినా సరే పట్టించుకోకుండా, మీరు ఏదైనా సరే మనీ ఇచ్చిన తర్వాతే మాట్లాడండి, ఇప్పుడేం మాట్లాడడానికి వీల్లేదు అని మాట్లాడడం జరిగింది. ఇంకా నేను చెప్పి విసిగిపోయి ఇంకా చేసేది ఏమీ లేక సార్ని కలవాలంటే ఆయన లేరు, బిజీగా ఉన్నారు, మేడంకి హెల్త్ బాగాలేదని చెప్పారు ఆ టైంలో. ఇంకా చేసేది ఏమి లేక విసిగిపోయి నేను మా పిల్లల్ని స్కూల్ మాన్పించాను. 5 months క్రితమే పిల్లలకి స్కూల్ మాన్పించేదాన్ని. ఒక్కరోజు కూడా కాల్ చేసి ఎందుకు పిల్లలు రావట్లేదు ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు అడిగిందే లేదు. అది జరిగింది. నేను ఉన్నాను. ఈ స్కూల్ 5 సంవత్సరాల నుంచి నడిపిస్తూ జరుగుతుంది. సుధా మేడం, అలాగే సునీత మేడం, అలాగే దేవి ఆయం, ముగ్గురు కలిసి మరి పిల్లలను కొడతాం, వాళ్ళకి పేరెంట్స్ని దౌర్జన్యంగా మాట్లాడటం, అలాగే స్కూల్లో ఫీజులు 3 సంవత్సరాల నుంచి 25 లక్షలు వాళ్ళు మరి సీజ్ చేయడం జరిగింది. అదేమని అడిగితే మరి పిల్లలకు కూడా పిల్లల పేరెంట్స్ కూడా స్కూల్ తీసేస్తున్నారు, స్కూల్ తీసేస్తాం వల్ల మేము మానేస్తున్నాం అని చెప్పి మాకు చెప్పా పెట్టకుండా, ఒకవేళ అమ్మమ్మ చనిపోయిందని ఒకళ్ళు వెళ్ళారు, మళ్ళీ మాకు దగ్గర రాలేదు, ఒకళ్ళైన పెళ్ళి అని వెళ్ళారు, మళ్ళీ రాలేదు, ఇంకోళ్ళైనా వాట్సాప్లో పెట్టారన్నమాట, మేము రిజైన్ చేసాం స్కూల్ కానీ వాళ్ళు కూడా వచ్చి మాకు రికార్డులు కానీ
జరిగిన సంఘటన మీద మరి రిప్లై ఇస్తాం కానీ ఏమి చేయలేదు. కాబట్టి మరి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు ఇలాంటి మరి చీట్ చేసే వాళ్ళని మరి పిల్లల యొక్క భవిష్యత్తు చూడని వారిని మీరు ఒకసారి గమనించి ఈ సునీత మేడం అలాగే సుధా మేడంకి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పచెప్పాం. అయితే తను మాకు స్కానర్ చేయించకుండా అలాగే మాకు ఫోన్పే చేయకుండా తన చేతులకి తీసుకుంటాం, కొంత ఫోన్పే చేపిస్తాం, అలా మిస్గైడ్ చేసింది. కాబట్టి మరి మీ అందరికి కూడా ఈ యొక్క స్కూలు మేము మోతేయలేదు, కొనసాగుతూనే ఉంది. ఈ స్కూలు ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుందని మీ పేరెంట్స్ అందరికి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం గట్టిగా చెప్పాలి. నా పేరు వాణిశ్రీ అండి. మేము 1 ఇయర్ అవుతుంది బాబు జాయిన్ చేసి. ఒక 5 months నుంచి మాకు కూడా అలాంటి సిచ్యువేషనే వచ్చింది. బాబుని కొట్టేవాళ్ళు అనమాట. మరి పిల్లలు కొట్టేవాళ్ళు, టీచర్ అనేది మాకు తెలియదు. బాబు అయితే టీచర్స్ పేరే చెప్పేవాడు. టీచర్స్ని మేము క్వశ్చన్ చేసి అడిగితే ఆమె మాకు సంబంధం లేదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఆమె తీసుకునేది కాదు. తర్వాత మేము ఫ్యాన్ గురించి కానీ మనీ గురించి కానీ దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఎందుకులే అని చెప్పి మేము సార్ వాళ్ళ మేము తీసుకోలేదు. బాబు కొట్టినప్పుడు మాత్రం మా మదర్ మేము స్కూల్ దగ్గరికి వచ్చి మేము ప్రూఫ్స్ అడిగాము. కెమెరాస్ ఓపెన్ చేయండి, ఎవరు కొట్టారనేది మాకు తెలియాలి, మీరు కొట్టారా పిల్లలు కొట్టారా అనేది. అంటే మేము కెమెరాస్ ఓపెన్ చేయము, మీరు అడగకూడదు, సార్ వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయొద్దు అని చెప్పి అన్నారు. మేము సుధా రాణి అండ్ సునీత చాలా మా మీద ఫైటింగ్కి వచ్చేసారు. మా మదర్ మీద నా మీద లేనిపోయని చెప్పారు. చాలా బ్యాడ్గా కూడా మా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఇక సార్ వాళ్ళకి మేమే ఇన్ఫార్మ్ చేసాము. ఫోన్ చేసి ఇక్కడ జరిగేదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. ఇందులో ఈ మ్యాటర్లో సుధారాణి వాళ్ళ హస్బెండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఆయన ఇందులో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసి మమ్మల్ని బెదిరించే విధంగా కూడా తీసుకొచ్చారు. మా పర్సనాలిటీ మ్యాటర్స్ కూడా ఆమె లింక్ చేశారు. నాకు అది కూడా నచ్చలేదు. అండ్ తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి సార్ పట్టించుకోవడం జరుగుతుంది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి మాకు కాల్ చేసి బాబుని పంపించండి అని అదివరకు అనేది. ఈ ఇష్యూ జరిగిన దాని నుంచి అసలు మీ బాబుని పంపించకపోయినా పర్వాలేదు, మీరు మీ బాబుని మీ దగ్గరే పెట్టేసుకోండి అని చెప్పేసి అనేది. ఈ ఇయర్ అయిపోయిందని చెప్పి మేము సార్కి మళ్ళీ కరెక్ట్ కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత సార్ చెప్పినప్పుడు నా స్కూల్లో మళ్ళీ జాయిన్ చేయడమ్మా, ఆ టీచర్స్ని తీసేసాము. జాయిన్ చేసి చేద్దామంటే స్కూల్లో పిల్లలే